నంద్యాల పట్టణంలోని సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్లోని మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేసిన ప్రారంభోత్సవ స్తూపం పైన శిల్ప అని పేరు రాసి స్వాతంత్ర సమరయోధులు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును అవమానపరిచే విధంగా క్రింద రాయడం జరిగిందని ఆరోపించారు. పట్టణంలోని స్థానిక ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోని ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫాజిల్ దేశాయ్ కూడా మాట్లాడారు. ఈ సమావేశంలోని ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు హనీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, రిజ్వాన్, షఫీ తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజులలో ఆ స్తూపానికి వేసినటువంటి పార్టీ కలర్లను, ఆ స్తూపం పైన వేసినటువంటి పేర్లను తొలగించకపోతే ఆ పేర్లను తొలగించి మీరు శంకుస్థాపన ఓపెనింగ్ చేయాలి. లేని ఎడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆ పేర్లను తొలగిస్తామని హెచ్చరిస్తున్నాము. ఆ స్తూపానికి వేసినటువంటి రంగులు, ఆ స్తూపం పైన వేసినటువంటి పేర్లను మీరు ఆ యొక్క కూడలిని ప్రారంభించక ముందే తొలగించాలి. లేని ఎడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాలను కలుపుకొని ఆ యొక్క పేర్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాము.